జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి చైతు గారు, మీ ఇంట్లో హత్య జరిగిందని ఫోన్ చేశారు? ఎవరిని చంపారు? ఎవరు చచ్చిపోయారు? నేనే చచ్చిపోయానండి. బతికే ఉన్నావుగా? సమయానికి మా సూర్య ఉంది కాబట్టి మా అక్క బ్రతికే ఉంది. లేదంటే ఈ పాటికి చచ్చి శవమై ఉండేది. ఇదిగో ఈ దుర్మార్గులే నా బిడ్డకి కరెంట్ షాక్ ఇచ్చి చంపాలని చూశారు. అంటే బై మిస్టేక్ ఏదో జరిగింది కానీ వాంటెడ్గా చేసింది కాదు ఎస్ఐ గారు. బై మిస్టేకా? ఎస్ఐ గారు, వాంటెడ్గానే వీళ్ళు మా అక్కను చంపాలని చూశారు. కాబట్టి వీళ్ళని హత్య నేరం కింద అరెస్ట్ చేసి లోపల వేయండి. కోర్టుకు అప్పగించి శిక్ష వేయించండి. మా డ్యూటీ గురించి నువ్వేం చెప్పక్కర్లేదు సూర్య. హత్య చేశారని ఫోన్ చేశారు కానీ ఇక్కడ ఎలాంటి హత్య జరగలేదు. ఆవిడ బతికే ఉందిగా. అంటే మనిషి చనిపోతున్న కేసు తీసుకుంటారా? చంపడం కంటే హత్యా ప్రయత్నం ఇంకా పెద్ద నేరం అని మీకు తెలీదా? తెలుసులేండి. మరి అరెస్ట్ చేయమని చెప్తుంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? అవును, నేను ఈ లలిత మీద హత్యా ప్రయత్నం చేసినట్లు ఒక ఫేక్ వీడియో ఒకటి సృష్టించారు. ఫేక్ వీడియోనో లేక రియల్ వీడియోనో మీరే చూడండి. వాళ్ళలాగే మీకు ఇది ఫేక్ వీడియో అనే అనుమానం ఉంటే చెప్పండి. ఈ వీడియోని ఎస్పీ గారికి పంపిస్తే ఆయనే డిసైడ్ చేస్తారు. ఆయన వరకు ఎందుకు? ఇది ఫేక్ వీడియో నేను చెప్పలేదు కదా. ఎస్ఐ గారు, చెన్నర్మయ్, ఇంత క్లియర్గా వీడియో ఉంటే ఇంకా నిజాన్ని దాయాలని చూస్తారా? లలిత మీద హత్యా ప్రయత్నం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. మీరిచ్చిన ఈ వీడియో సాక్ష్యంతో ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడుతుంది. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. అలాగే సార్. ఏంటి ఫోన్ తీసుకుంటున్నావు? ఇందులో సాక్ష్యం ఉంది కదా. సాక్ష్యం ఉంది కాబట్టే కదా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాను. ఆ సాక్ష్యం నాకిస్తే సాక్ష్యం లేకుండా చేసేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? సాక్ష్యం ఉంటేనే నేను వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగలను. సాక్ష్యాన్ని నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. మీరు అరెస్ట్ చేయండి చాలు. ఏంటి ఆలోచిస్తున్నారు? కానిస్టేబుల్స్, తీసుకురండి. నడవండి నడవండి. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.